ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా ఈ దేశంలో ఉండే రైతులను అదానీ అంబానీ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది 14 నెలలుగా ముక్కవోని దీక్షతో అక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో ఈ పోరాటంలో దాదాపుగా 700 పైచిలకు రైతులు అసూలు బాసిన తర్వాత ఉత్తరప్రదేశ్ పంజాబ్ లాంటి రాష్ట్రాలలో ఉప ఎన్నికలలో ఆ రాష్ట్రంలో జరగబోతున్న శాసనసభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బీజేపీ పార్టీని సమూలంగా తూడ్చిపెట్టి పాతిపెట్టడానికి అక్కడి రైతాంగం సిద్ధమైన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు బేషరతుగా ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పిండు. అదే కాదు, ఈ దేశంలో దాదాపుగా 70 కోట్ల మంది రైతులకు ఈ దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు క్షమాపణలు చెప్పిండ్రు. అయితే ఈ సందర్భంగా ఈ రైతుల పోరాటాన్ని, రైతుల పోరాట పటిమను 14 నెలలలో చనిపోయిన 700 పైచిలకు రైతు కుటుంబాలకు నివాళులు అర్పించడానికి, పోరాటంలో ముందుండి కొట్లాడిన రైతాంగానికి చనిపోయిన వాళ్లకు నివాళులు, పోరాటం చేస్తున్న రైతులకు అభినందనలు తెలియజేయడానికి ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉక్కు మహిళా భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి సాక్షిగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, రైతు సోదరులారా, ఆలోచన చేయండి. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన చీడ పీడ నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈరోజు ఈ దేశంలో ఉండే రైతాంగాన్ని అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ చట్టాలు తెస్తే ఆ చట్టాలను వ్యతిరేకించకుండా నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్లో మద్దతు పలికి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచిన కేసీఆర్ నరేంద్ర మోడీ కంటే పెద్ద దోషి. ఇవాళ నరేంద్ర మోడీతో అంటగాగుతున్న ఎవరైనా ఈ రైతు వ్యతిరేక చట్టాలను సమర్థించిన ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా చరిత్రలో రైతు ద్రోహులుగా మిగిలిపోక తప్పదు. ఇవాళ చనిపోయిన రైతులు కాలం కలిసిరాక చనిపోలే. నరేంద్ర మోడీ చేసిన హత్యలు, వేలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తుంటే ఆ రైతు సంఘాలతో, రైతు సంఘాల నాయకులతో చర్చించి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వందలాది మంది రైతుల ప్రాణాలను బలిగొన్నది. వందలాది మంది రైతులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైనరు తప్ప ఈ పోరాటంలో నరేంద్ర మోడీ మీద అలుపెరగని పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఇవాళ ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇవాళ రైతు పోరాటాలతోని, రైతు ప్రాణ త్యాగాలతోటి చట్టాలు వెనక్కిపోతే గోతికాడి నక్కలాక గుంట నక్క కేసీఆర్ బయలుదేరిండు. నిన్నటి నుంచి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రకటన చేసిన మరుక్షణం నుంచి గులాబీ చీడ బయలుదేరి తెలంగాణ నలుమూలలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ సన్నాసులను శాసనసభలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈ చట్టాలను తిరస్కరించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను సభలో నుంచి ఎత్తి బయట పడేసి నిస్సిగ్గుగా నరేంద్ర మోడీకి మద్దతు పలికిన టీఆర్ఎస్ నాయకులకు ఇవాళ సిగ్గుండాలి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడానికి. మేము అడుగుతున్నాం, ఎన్నడైనా నువ్వు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపినవా? ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ, ఎండకెండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలు అర్పించిన కుటుంబాలను ఒక్క రోజైనా పలకరించినవా? ఢిల్లీ సరిహద్దుల్లో
నువ్వు ఢిల్లీలో నరేంద్ర మోడీతోని పంచపక్ష పరమాణాలు పంచుకొని తింటున్నప్పుడు, నువ్వు అమిత్ షా అలైపలై చేసుకున్నప్పుడు ఆ సరిహద్దుల్లో రైతులు అక్కడనే దీక్షలో ఉన్నారు. నువ్వు ఢిల్లీకి వెళ్ళి మోడీ ముందు మొకరిల్లినవు తప్ప రైతులను పలకరించిన పాపాన కేసీఆర్ గారు పోలేదు. కానీ ఇవాళ 14 నెలలుగా 700 మంది పైచలకు ప్రాణాలు అర్పించి ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేస్తే ఆ గొప్పతనం టీఆర్ఎస్ సన్నాసులు కేసీఆర్ ఖాతాలో రాయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణ సమాజం అంతా, ఈ దేశంలో ఉండే రైతులందరూ గమనించాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి రేపు పార్లమెంటులో పెట్టబోయే బిల్లు సందర్భంగా రైతులకు శాశ్వతంగా గిట్టుబాటు ధర కోసం ఏదైతే రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో కేసీఆర్ గారు అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, కేసీఆర్ గారు ధర్నా చౌక్లో కూర్చుంటే నరేంద్ర మోడీ భయపడిపోయి కేసీఆర్ గుట్లూరు మీద చూస్తే నరేంద్ర మోడీ గజగజ వణికి చట్టాలను వెనక్కి తీసుకున్నాడని నేను అడుగుతున్న ఈ సందర్భంగా, కేసీఆర్ చూస్తే గజగజ వణికే నరేంద్ర మోడీ ఇవాళ నరేంద్ర మోడీని బెదిరించి తెలంగాణ సమాజం పండించిన వరి పంటను ఎందుకు కొనిపిస్తలేవని నేను అడుగుతున్నా. కేసీఆర్ చెప్తే వినేవాడు, కేసీఆర్ భయపెడితే భయపడేవాడు నరేంద్ర మోడీ అయినప్పుడు కేసీఆర్ ఎందుకు తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రాంతంలో కల్లాలలో కుప్పలుగా ఉండి వర్షంలో తడిసి మొలకెత్తుతున్న వరి ధాన్యాన్ని నరేంద్ర మోడీ చేత ఎఫ్సిఐ గోడౌన్ల చేత ఎందుకు కొనిపిస్తలేడు? ఒకవేళ కేసీఆర్ చెప్పింది నిజమే అయితే ఈ చట్టాలను కేసీఆర్ నరేంద్ర మోడీని భయపెట్టి వెనక్కి తీసుకునే విధంగా చేసి ఉంటే ఇవాళ ఈ తెలంగాణ రైతులు కల్లాల్లో చచ్చిపోతుంటే ఆ రైతులను ఆదుకోవడానికి వరి ధాన్యాన్ని ఎందుకు కొనిపిస్తలేడని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు రాజకీయ ప్రయోజనం కోసం రైతుల ప్రాణ త్యాగాలను చులకన చేయకు. నీ రాజకీయ స్వార్థం కోసం ఇవాళ రైతుల ప్రాణాలకు ఇవాళ నువ్వు విలగట్టే ప్రయత్నం చేస్తున్నావు. రైతుల ప్రాణాలు తెగించి కొట్లాడి చట్టాలు వెనక్కి తీసుకుంటే నీ ఖాతాలో రాసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నరేంద్ర మోడీ కేసీఆర్ తోడు దొంగలే, గూడు పుటానీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఒక్కటే. ఎప్పుడు కూడా కేసీఆర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేయలే. రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఏ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినా చివరికి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీకి కేసీఆర్ గారు మద్దతు పలికేను. గత 7 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు తోడు దొంగలుగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇవాళ కల్లాల్లో మూలుగుతున్నది. ప్రభుత్వాలు కొనక, ఐకేపీ కేంద్రాలు తెరవక ఇవాళ వర్షంలో తడిసి మొలకెత్తుతున్నది. ఈ వరి ధాన్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనాలి, నరేంద్ర మోడీ గారిని ఒప్పించాలి. నిన్న మొన్నటి వరకు వీధి నాటకాలు ఆడి ఇవాళ చట్టాలను వెనక్కి తీసుకోగానే ఇవాళ కేసీఆర్ గారు తన ఖాతాలో రాసుకుంటుండు. నా తెలిసినంత వరకు మీడియా మిత్రులు చెప్పాలి, ఇప్పుడు 7 గానికి వస్తుంది, కేసీఆర్ ఇంకా బయటకు వస్తాడు. ఎందుకంటే ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న తన ఖాతాలో రాసుకోవడానికి 100% 7 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు కేసీఆర్. నాకు తెలుసు ఇట్లాంటి దొంగ నాటకాలలో కేసీఆర్ అందవేసిన చెయ్యి. ఈ దొంగ నాటకాలు కట్టిపెట్టు, తక్షణమే ఢిల్లీకి బయలుదేరు, నరేంద్ర మోడీ మెడలు వంచైనా సరే తెలంగాణ రైతులు పండించిన పంట కొనే విధంగా నీ కార్యాచరణ ఉండాలి. ఈ వరి ధాన్యం కొనడానికి నువ్వు ధర్నా చౌక్లో ధర్నా చేయడం కాదు, ఇక్కడ తెలంగాణలో దందాలు చేయడం కాదు, ఢిల్లీ జంతర్ మంతర్లో నువ్వు ఆమరణ దీక్ష చేపట్టు. నిజంగానే తెలంగాణ రైతుల పట్ల నీకేమాత్రం ప్రేమ ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలంటే తక్షణమే ఢిల్లీకి పద, జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేపట్టు.
అప్పుడు నీ చిత్తశుద్ధిని తెలంగాణ సమాజం నమ్ముతుంది. కాబట్టి సోదరులారా, ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా జరిగే ఏ ధర్నా అయినా, ఏ దీక్ష అయినా, ఏ ఉద్యమమైనా విజయం సాధిస్తుంది. మోడీ మెడలు వంచి ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పింది. పార్లమెంటులో మేమందరం 20 ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి 20 పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి నెలల కొద్ది పార్లమెంటును స్తంభింపజేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం. కాబట్టి సోదరులారా, ఈ దేశంలో ఉండే రైతులకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఈ దేశంలో ఉపాధి హామీ కూలీ విధానం తెచ్చినా, ఆహార భద్రత చట్టం తెచ్చినా, రైతులకు గిట్టుబాటు ధర తీసుకొచ్చినా, రైతు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఎఫ్సిఐ గోడౌన్లు తీసుకొచ్చినా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగినాయి. రైతులకు మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పాలనలోనే. రైతుల కోసం అనుకూలంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎన్నికల సందర్భంగా మోడీ గారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కానీ మోడీ వంకర బుద్ధి మారదు. మోడీ ఈ దేశానికి పట్టిన చీడ. ఈ మోడీని ఈ దేశంలో ఉండే ప్రధానమంత్రి కుర్చీలో నుంచి దించే వరకు రైతులు అలసిపోవద్దు, రైతులు పోరాటంలో వెనక్కి తిరగొద్దు. ఈ రైతుల కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చనిపోయిన ప్రతి రైతుకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. తక్షణమే పార్లమెంటులో ఈ రైతు వ్యతిరేక 3 చట్టాలని వెనక్కి తీసుకుంటున్నట్టు బిల్లును ప్రవేశపెట్టి శాశ్వతంగా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ దేశంలో పండిస్తున్న ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. వీటన్నిటి మీద రాబోయే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గలం విప్పుతుంది. తెలంగాణ వరి రైతుల కోసం కూడా అండగా నిలబడుతుంది. ఈ రోజు ఖరీఫ్ సీజన్లోనే కాదు, వచ్చే యాసంగిలో పండిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఓరేస్తే ఉరే అని, కానీ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అంటుంది చివరి గింజ వరకు వరి కొనకపోతే కేసీఆర్ ను నడి బజార్లో ఊరేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ధర్నా చౌక్ లో కేసీఆర్ నరేంద్ర మోడీని ఉరిదీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న సోదరుల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.